ఒక యజ్ఞంలాగా చేస్తున్న ప్రజాధనం కార్యక్రమం మరో వారం 10 రోజుల్లో మన 1,00,000 కోట్ల టార్గెట్ రీచ్ అవుతుంది. మనమేమీ చేయలేమనుకున్న అవినీతిని కూడా మెల్లగా కదల్చగలిగాం. ఈ రోజు ఒక ఐటీ ఆఫీస్లో, రెవెన్యూ డిపార్ట్మెంట్లో, మున్సిపాలిటీలో అన్ని చోట్ల లంచం తీసుకోవడానికి భయపడుతున్నారు. అది మనం సాధించిన ఘనతే. ఇంకొద్ది గోపిక పట్టండి. ఇంకో 2 సంవత్సరాల్లో మనం ఈ రాష్ట్ర భవిష్యత్తునే మార్చేయచ్చు. నువ్వేంటయ్యా బాబు, అవినీతి అంటావు, సంపాదించుకోవడం తప్పంటావు. నువ్వెక్కడ దొరికావా బాబు? పాలిటిక్స్ లోకి మేము పనిలేక వచ్చామనుకుంటున్నావా? రారా జమా పోదా. పోనీ మీ బంధువులను ఎగ్జామ్ చేద్దాం. మీ కొడుకుల్ని, రిలేషన్స్ని, కజిన్స్ని అందరిని ఎగ్జామ్ చేద్దాం. అందరూ హ్యాపీగా తినొచ్చు. మీ కళ్ళకి మేము దొంగల్లా కనిపిస్తున్నావా? నేను కాదండి, అవినీతి పరులు, అవకాశవాదులు, దగాకోరులు. ఇవి ప్రజలు మన గురించి అనుకుంటున్న మాటలు. నిజంగా మనకు సిగ్గు లేదా? అరే 2 కార్లు చాలవా? 20 కావాలా? 20 ఎకరాలు సరిపోవా? 200 ఎకరాలు కావాలి. ఇంత సంపాదించి ఒక్కరోజన్నా బయటికి చెప్పుకోగలం? దర్జాగా బతకగలం? దొంగల్లా బతకాలి. సరే నేను చెప్పిందంతా వదిలేండి. నేను చెప్పిందంతా మర్చిపోండి. సంపాదించండి, ఇంకా సంపాదించండి, కాదన్న. కానీ ఆ 1,00,000 కోట్లు మాత్రం వదిలేండి ప్లీజ్. కేవలం 1 సంవత్సరం కళ్ళు మూసుకోండి, దండం పెడతాను. ఎరా, పాలిటిక్స్ అంటే జీన్ ప్యాంట్ తొడుక్కొని పిజ్జాలు బర్గర్లు తిన్నట్టు కాదరా అని చెప్పానా? నేను చెప్పాను కదా మాయ, పాలిటిక్స్ అంటే కొనడం, అమ్ముడుపోవడం అని. ఇలాంటి అమ్ముడుపోయే వాళ్ళు ఉన్నంతకాలం గెలిపేవరితో చెప్పడం చాలా కష్టం. లక్ష కోట్ల ప్రజా ఫండ్ అండి. ఈ ఛాన్స్ పోతే మళ్ళీ దొరకదు. ఏ పదవి దొరికినా పర్లేదు. ఏంట్రా, ఏమైంది? ఓడిపోతున్నానమ్మా. ఇంకో వారం రోజులంతే. బాధపడకురా, నువ్వెప్పుడూ సీఎం అవ్వాలని అనుకోలేదు కదా. పోనీలే. పదవి కాదమ్మా, నాకు దాని గురించి బాధ లేదు. ఇంత డబ్బు, ప్రజల డబ్బు ఇలా అయిపోయింది. 1 కాదు, 2 కాదు, 1,00,000 కోట్లమ్మా. రాష్ట్రాన్ని మార్చేద్దాం అనుకున్నా, ఇప్పుడంతా కుక్కల పాలైంది. నాన్నగారు చనిపోయినప్పుడు కూడా ఇంత బాధ చూడలేదురా. ఈరోజు ప్రజల డబ్బు పోతుందేమో అని కంటనీరు పెట్టుకున్నా. నాకు చాలా గర్వంగా ఉందిరా. నిన్ను ప్రజలు వదులుకోరు, నాకు తెలుసు. హలో అర్జున్ గారు, నేను అర్చన. హలో, ఎవరండి మీరు? డ్యూ రిమెంబర్ మీ? ఇతను మోహన్, పోలీస్ వాడు. అంటే గిరిజన్ పోలీస్. ఈ ఊళ్ళోనే ఒక గిరిజన అమ్మాయి మీద అత్యాచారం జరిగితే ఐ థింక్ ఎమ్మెల్యే కొడుకు వాడిని అరెస్ట్ చేయలేదని ఉద్యోగానికి రిజైన్ చేసి నిరాహార దీక్ష చేస్తున్నాడు. 12 days నుంచి ఏం తినలేదు. ఎవరండి మీరు? నా నంబర్ ఎలా వచ్చింది మీకు? నేనేం చేయగలుగుతాను ఈ టైంలో? మీరు ఇతనికి న్యాయం చేస్తానని ఒక మాట ఇస్తే ఇతను ఇప్పుడే ఏదో ఒకటి తాగుతాడు. ఈ టైంలో ఇప్పుడు దీనికోసం ఫోన్ చేయాలి? రాత్రి 12:30 అయింది. నేనేం చేయగలుగుతాను? ఆ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఫోన్ చేయండి. వాడిని మీరుగా ఎన్నుకుంది. వాడు వచ్చి తాగిస్తాడు జ్యూస్, మంచినీళ్ళు. సీఎం గారు ప్లీజ్, ఇతను చావు బతుకుల్లో ఉన్నాడు. ఎవరు హెల్ప్ చేయడానికి రావట్లేదు. మీరొక్కరే ఏదైనా చేయగలరు. అండ్ మోర్ ఓవర్, మీకు కావాల్సిన నిజాయితీ గల వ్యక్తి ఇతను. నాకు అక్కర్లేదండి, నాకు అవసరం లేదు. నేనేం చేయలేను. ప్రజలకి నిజంగా నిజాయితీ కావాలనుకుంటే వాడు బతుకుతాడు, లేకపోతే వాడు కర్మ. అర్జున్ గారు ప్లీజ్, మీరే ఇలా అంటే ఎలా చెప్పండి? ప్లీజ్ నన్ను ఇరిటేట్ చేయొద్దు. సారీ. అర్జున్, గుడ్ మార్నింగ్. కాఫీ. థ్యాంక్స్.
లోపల పడుకోవచ్చు కదరా ఆ? ఇక్కడే నిద్ర చేసిందమ్మా. అర్చనని మునిస్వామి గారు అమ్మాయి. ఆ అమ్మాయి పర్సనల్ డీటెయిల్స్, ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం నాకు 1 అవర్లో కావాలి. ఆ అమ్మాయి మునుగోడులో సరోజ్ కేసు కవర్ చేస్తుంది అనుకుంటా. ఐ థింక్ షీ వర్క్స్ ఫర్ టీవీ ఛానల్. ఓకే సార్, కానీ ఇప్పుడు ఎందుకు సార్? అలీ, ఈ పరిస్థితుల్లో మన గవర్నమెంట్ ఉండాలంటే మనకు ఆ మునిస్వామి ఒక్కడే దిక్కు. ఆ మునిస్వామి మన సైడ్ రావాలంటే ఈ అమ్మాయి ఒక్కతే దిక్కు. సో గెట్ మీ ద డీటెయిల్స్ క్విక్. సార్, ఆ అమ్మాయి పేరు అర్చన, మునుస్వామి కూతురు. అంటే మునుస్వామి రెండో భార్య కూతురు. చాలా ఇండిపెండెంట్, తల్లి పెంపకం. 4 ఏళ్ల క్రితమే తల్లి చనిపోయింది. అప్పటి నుంచి ఆ అమ్మాయి రూమ్మేట్తో కలిసి ఒక అపార్ట్మెంట్లో ఉంటుంది. మాస్ కమ్యూనికేషన్స్ చేసింది సార్ బిషప్ కాలేజ్లో, బెంగళూరు. అండ్ ఇప్పుడు ఒక టీవీ ఛానల్ ఓనర్ అండి. ఇష్టమైన కలర్ రెడ్, ఫేవరెట్ గేమ్ క్రికెట్ అండ్ బ్యూటిఫుల్ స్మైల్. బట్ ముక్కు మీద కోపం. తండ్రి అంటే అస్సలు పడదు సార్. 12 ఏళ్ళుగా తండ్రితో అస్సలు మాట్లాడలేదండి. కానీ మునుస్వామికి కూతురంటే పంచ ప్రాణాలు, ఆ కోసం ఏమైనా చేస్తాడు అంతే సార్. లవ్ లైఫ్ గురించి అంటే కాలేజ్ డేస్లో అయితే ఎవరూ లేరు సార్. చెంపదెబ్బలు, కంప్లైంట్స్ ఇవ్వడం, చెప్పుతో కొట్టడం లాంటివి చాలానే చేసింది. ఆనెస్ట్ కుర్రాళ్ళు అంటే చాలా ఇష్టం సార్. అయితే సార్, ఈ మధ్య ఒక కుర్రాడు ఆ అమ్మాయి వెనకాల తిరుగుతున్నాడండి. నేను చూశాను. ఆనెస్ట్ ఫెలోనా? అంటే ఆనెస్ట్గా స్కీమ్స్ వేస్తున్నాడు సార్. అలీ సార్, నువ్వు వాడి సంగతి చూసుకో. నెక్స్ట్ 10 days మాత్రం వాడు ఆ అమ్మాయి ఛాయలకు కూడా రాకూడదు. అలాగే సార్. అంటే సార్, మీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి సార్? వికారాబాద్ వెళ్తున్నాం. ఎందుకండి? అమ్మాయి క్రికెట్ అంటే ఇష్టం అన్నావుగా, బౌలింగ్ వేయడానికి. హాయ్ అర్జున్. ఎక్కడికి వెళ్తున్నాడు? ఏదో పని మీద వెళ్తున్నాడు. ఏమైనా సొల్యూషన్ దొరికిందా? ప్లానింగ్. పాపం చాలా ఏదో ట్రై చేస్తున్నాడు. రాత్రంతా నిద్రలేదు. నువ్వు ఒకసారి నాతో రా, నీతో చిన్న పని ఉంది. రా. చూడు రత్న, నువ్వు నాకు హెల్ప్ చేయాలి. నీకెందుకు హెల్ప్ చేయాలి? నాకు కాదు, అర్జున్కి హెల్ప్ అవుద్ది. అయితే డెఫినెట్ గా చేస్తా. వెరీ గుడ్. విషయం ఏంటంటే, ఒక అబ్బాయి ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయాలనుకుంటున్నాడు. దాన్ని నువ్వు ఆపి వాడి మైండ్ని టోటల్గా కన్ఫ్యూజ్ చేసేయాలి. లవర్స్ ని నేను స్ప్లిట్ చేయను. ఏదో అర్జున్కి మంచి జరుగుతుంది కదా అని. అయితే ఓకే. జ్యూస్ తీసుకురండి. ఓకే సార్. పర్లేదు, మీరు కూర్చోండి. సార్ సార్, ఎందుకయ్యా కూర్చోండి. పర్లేదు. ఎందుకయ్యా ప్రాణం మీదకి తెచ్చుకుంటావు? మీరు మాట ఇస్తున్నారు సార్, వాళ్ళని వదలొద్దు సార్. సార్ జ్యూస్. థ్యాంక్స్ అండి. తాగండి. నేను చూసుకుంటాను అన్నాను కదా, మీరు తాగండి. ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళి. ఓకే సార్. సీఎం గారు రాను వచ్చారుగా. అర్చన, నీ పని అయిపోయిన తర్వాత ఒకసారి వచ్చి కలుస్తావు, ఓకేనా? నువ్వు దగ్గరుండి తీసుకొచ్చు. హే అర్చన, సీఎం గారు పిలుస్తుంటే అనంతా మేము చూసుకుంటాం, నువ్వు వెళ్ళు. సీఎం గారే పిలుస్తుంటే వెళ్ళనంటావేంటి? నేను వెళ్ళను, నాకు అవసరం లేదు. నీకేమైనా పిచ్చా? సీఎం పిలిస్తే వెళ్ళవా? అందులోనూ మోస్ట్ హ్యాండ్సమ్ సీఎం. కవిత ఈజ్ వెయిటింగ్. హే, మళ్ళీ ఏంటి? సీఎం వెయిటింగ్. గో, వాట్స్ రాంగ్? పిలుస్తోంది సీఎం గారు. ఓకే.